ఎందరెందరో మహనీయులు ఇక్కడ వచ్చారు. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు ఎందరో వచ్చేసి బల నిరూపణం చేసుకొని తన అధికారాన్ని పెట్టుకొని రాజ్యాన్ని వెళ్ళారు భారతానికి. ఎక్కడి నుంచి ఉండేటువంటి సాహిత్యాన్ని దొంగలిచ్చారు. కానీ పరిపూర్ణత పక్వత్వం మాత్రం కాలేకపోయారు. కారు కూడా అది కేవలం భారతం సొత్తే. అటువంటి జ్యోతిర్మానంలో ఈ జ్యోతిష్య విభాగం అనేటువంటిది చాలా పెద్దది. అందులోనే ఇది జ్యోతిర్మానంగానే ఎప్పుడు వాయువు ఆకాశం నుంచి బయటికి రావాలనో, బహిర్గతం కావాలనో, ఆ వాయువులో కణములన్నీ కూడా చేరాలనో, ఆ సముద్రంతో అది ఘర్షణ పడాలనో అప్పుడే పడుతుంది. ఎప్పుడంటే అప్పుడే పడదు. ఇప్పుడు వర్ష ఋతువుల్లో మీరు చూస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆధునికులందరూ కూడా అయ్యా వాయుగుండం ఏర్పడింది అంటారా? ఆ వాయుగుండం ఏర్పడింది ఎక్కడి నుంచి ఏర్పడింది అయ్యా? ఎలా ఏర్పడింది అయ్యా? ఏ ప్రకారంగా ఏర్పడింది అయ్యా? దానికి ఎవరయ్యా ఏర్పాటు చేసింది? అదే అది ఎందుకు ఏర్పడింది? సమాధానం నాకైతే తెలియదు. శాస్త్రజ్ఞులు చెప్పచ్చు. కానీ ఇది మా వేదం ఒక్కని చెప్తాను. నేను శాసిస్తున్నాను కనుక అవి చేస్తాయిరా అంటారు. వాటి పని అవి చేస్తాయి. ఈ వాయువు జలము యొక్క సంఘర్షణ అనేటువంటిది ప్రకృతికి మహత్తరమైనటువంటి బల ఔషధం. ప్రకృతి లోపల ఎన్నో రోగాలు ఉన్నాయి. ఆ రోగాలని పరిహారం కావడం కొరకు ఇవి రెండు సంఘర్షణతో కారణం. ఇవి సంఘర్షణ జరిగినప్పుడే ఆ మేఘములు నీళ్లను గురోలుతాయి, మళ్ళీ వర్షిస్తాయి, భూమిపైన సస్యశ్యామలం చేస్తాయి, జీవకోటికి బతికిస్తాయి. ఆ జీవకోటికి బతికడానికి ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు ఈ ప్రకృతి వైగుండ్యమే చేస్తుంది తప్ప మానవుడు చేయలేడు. మానవుడు ఒకడు మాత్రం చేస్తాడు. ఒకటి చేయకపోయి ఒకటి చేసి పెడతాడు. అది మాత్రం వాడు చేస్తాడు. అది మంచిది. చెడు చేయడానికి వీనికి తొందరగా వచ్చు, కానీ మంచి చేయడానికి రాదు. ఎక్కడవుతుంది చూపించండి. మేఘాలు గురిన నీళ్లు ఉప్పు, అవి వర్షించిన నీళ్లు తీపి అమృతం. భూమిలో ఉండేటువంటి నీరు ఎన్ని విధాలుగా ఉంటాయి. కటు తిక్త ఆమ్ల క్షార అమృత పంచమహ తీపి. 5 రకాలుగా నీరు ఉంటాయి భూమిలో. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? వీటికి మూల కారణం ఏమిటి? ఆ సముద్రం ఉంది కింద, సముద్రంలో నుంచి భూమిలో ఎక్కాయి. ఎలా ఎక్కాయి? కింద నుంచి పైకి ఎలా వస్తుంది? దాన్ని ఎవరు తోడ్పాటు చేసి పైకి తెచ్చినవాడు? ఇది వేద బలోత్తరమైనటువంటిది. వేద సారాంశం సుమ్మి. వేదంలో ఏ మహత్తరమైనటువంటి వ్యాఖ్యానం ఉన్నాయి. కానీ మన అధ్యయనం చేసేట్లో దానికి ఏదో దానిపైన ఉపజీవన చేసుకున్న కొరకు ఈ వేదం నేర్చుతున్నామే తప్ప వేదంలో ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని ప్రకృతి అందరిలో ఉండేటువంటి ప్రాణిమాత్రకు తెలిపి వాళ్ళని జాగ్రత్త పరిచి వారి ద్వారా సంశోధన జరిపించి వాటిని ఉపయోగం చేసుకునేటువంటి ఒక సామర్థ్యాన్ని కోల్పోతున్నాం మనం. వెనకటి ఋషిమునులు దాని ద్వారా తెలుసుకొని దాని ఉపయోగాన్ని చేసుకొని మనకు ప్రపంచానికి పంచిపెట్టారు. వాళ్ళు ఉపకారం చేశారు. మనం స్వార్థ జీవులం. ఋషిమునులు స్వార్థులు కారు. ఈ చోట నీళ్లున్నాయి అని జ్యోతిషం చెప్తుంది. ఈ ప్రాంతంలో కటుక్షారం అనేటువంటి నీళ్లు, ఇటు ప్రాంతం లోపల మధురమైన నీళ్లు అని ఒకే భూమికలో 4 ప్రకారాలుగా ఉండేటువంటి చెప్పడానికి అవకాశం ఉంది. ఉంటాయి కూడా. ఒకే భూమి చతురస్రంగా 4440 గజాల దూరంలో 5 రకాలుగా నీళ్ళు ఉంటాయి. ఆ చతురస్రం యొక్క చతురస్రంలో ఎలా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? అది కొంతవరకు ఉంటాయి, ఆ తర్వాత దాడితే ఉండవు. మళ్ళీ దాడితే వస్తాయి, మళ్ళీ దాడితే ఉండవు. ఎలా ఇది పొర? ఎలా వీటి యొక్క ప్రసరణ? ఇది ఏమిటి అనేటువంటి దాని మీద దయచేసి విజ్ఞులు, మహత్తులు, శాస్త్రజ్ఞులు, ఆధునిక శాస్త్రజ్ఞులు వాళ్ళకందరికీ మా మనవి కొంచెం చెప్పండి. ప్రపంచానికి ఉపయోగపడండి.
ఇచ్చినటువంటి మాకు మహత్తరమైనటువంటి రత్నభాగాన్ని ఈ వాయువు, ఈ జలం యొక్క సంఘర్షణ, ఇలాంటి ఆ సంఘర్షణ ద్వారా ఉత్పన్నమైన అగ్ని ద్వారా ఆ శక్తితో పృథ్వీ నిలవడానికి అవకాశం ఏర్పడింది. కణకణంలో నిలుస్తుంది, కణకణం కూడా దానికి పనిచేస్తుంది. ఈ ప్రాంతంలో ఇంత స్థలంలో ఒక మూల లోపల అగ్ని ప్రజ్వాలమానంగా ఉన్నట్లయితే ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఆ ఉష్ణోగ్రతకు వ్యాపిస్తుంది. ఆ భూమిక ఎక్కడైతే అగ్ని ఉందో దాని నుండి 10 నుండి 12 అడుగుల నుంచి 16 అడుగుల వరకు ఆ ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ఇది కఠినమైనటువంటి ఒక విజ్ఞానం. ఇది మా భారతంలో పూర్వీకులు సంశోధన చేసి ప్రయాసాల ద్వారా సాధించి మా కొరకై ఉంచినటువంటి యొక్క ఈ మహత్తరమైనటువంటి వజ్రతుల్యం. ఆస్తిక వర్యులకు పదే మనవి ఏమనగా, వేదం కేవలం అధ్యయనం చేసి పద క్రమ జఠ ఇత్యాదుల ద్వారా ఘనానంతం చేస్తే అంతకీ ముగదు. అది కేవలం మీ యొక్క పోషణ కొరకే ఉపయోగించుకుంటున్నారే తప్ప దాని యందు కలిగినటువంటి విజ్ఞానాన్ని వెదజల్లి ప్రపంచానికి తెలపడం ఇది మానవతా ధర్మం, మానవతా కర్తవ్యం.